ఈరోజు మా ఇంట్లో సాయంత్రం పూట మా అమ్మాయి చికెన్ పకోడీ చేయమంది. అందుకోసం ఒక 100 రూపాయల చికెన్ తెచ్చింది. చక్కగా చికెన్ 3 సార్లు క్లీన్గా వాష్ చేశానన్నమాట. ఇదేమో సాల్ట్ వేద్దాం, ఇదేమో పసుపు, ఇదేమో కారం, ఇదేమో కార్న్ఫ్లవర్ వేద్దాం. మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను, చూడండి. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ స్పూనుల్లో చూపిస్తాను అండి. సాల్ట్ స్పూను, పసుపు కొంచెం వేసుకోండి. సరిపడంత వేసుకోండి పసుపు కొంచెం. తర్వాత కారం కూడా సరిపడంత వేసుకోండి. ఇది చక్కగా ఇలా కలపండి. కలిపేసి చక్కగా ఉప్పు, సాల్ట్, పసుపు బాగా కలిపితే ఇది బాగా పడుతుంది. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట నూనెలో వేసినాక బయట తెచ్చుకుంటే ఆ నూనె వాడి 10 సార్లు వాడిందే అందులోనే వేసి ఇస్తారు మాకు చికెన్ ఫ్రై అడిగితే. ఇలా చక్కగా ఇంట్లో మనం అన్నీ తెచ్చుకొని చక్కగా ఇలా చేసుకుంటే అసలు 4 తినొచ్చు, ఆరోగ్యం కూడా బాగుండిద్ది. ఇట్లా కార్న్ఫ్లవర్ వేసి బాగా కలపండి. ఇంకొంచెం వేసుకోండి, కార్న్ఫ్లవర్ సాలేదు. కొద్దిగా కలుపుకుంటా, ఇలా సరిపోయిందో లేదో మనం ఇట్లా కలుపుకుంటా చూస్తూ చేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. నేను స్పూన్తో ఇలా తీసి చక్కగా అలా వేస్తున్నాను అన్నమాట. ఇలా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు, సరిపోయిద్ది. ఇది కూడా చక్కగా ఇలా మొత్తం పట్టి నూనెలో వేసి కాస్తంత లాస్ట్లో కరివేపాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో చికెన్ పొడి చేసుకుంటే అసలు బయట చికెన్ పొడి దేనికి పనికిరాదు, అంత టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చికెన్ పొడి. కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకుందాం. ఇంకొంచెం కార్న్ఫ్లవర్ వేసానమాట, 2 స్పూన్లు. ముక్కలు ఉంటాయి, గుచ్చుకుంటాయి మనకి. మెల్లగా మనం చేసుకుందాం. ఈసారి కార్న్ఫ్లవర్ ఎంత వేయాలో కొలతల్లో చూపిస్తాను. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు పెట్టండి, లైకులు ఇవ్వండి, షేర్ చేసుకోండి.
కొంచెం వేసుకుందాం. బాగా తడి తడిగా ఉంది, కొంచెం పొడి పొడిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే చక్కగా కార్న్‌ఫ్లోర్ కలిసిపోయిందండి. ఇప్పుడు నూనెలో వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి నూనె పోసాను. నూనె కాగిన తర్వాత మనం చికెన్ పకోడీ నూనెలో వేపుకుందాం. ఇప్పుడైతే చూడండి, చికెన్ కొంచెం కొంచెం తీసుకొని అలా నూనెలో వేసేద్దాం, ఒక్కొక్కటిగా. ఇలా చక్కగా ఒకటొకటిగా మనం చిన్నగా వదులుకోవాలి. ఇలా చేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ పకోడీ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. చికెన్ పకోడీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. ఇట్లా టంగ్ అనాల. నూనె వంచేసుకోండి, ఇలా చక్కగా వంచేసుకొని తీసేసుకోండి. ఇలా టంగ్ అనాల. చూడండి, ఇలా అనాలండి. చికెన్ పకోడీ తింటే ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.